నమస్కారం. ఈరోజు మనం ఆధునిక బయోటెక్నాలజీ రూపురేఖలను శాశ్వతంగా మార్చేస్తున్న ఒక అద్భుతమైన సాంకేతికత గురించి లోతుగా తెలుసుకుందాం. అదే CRISPR-Cas9 విప్లవం. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఈ అంశం చాలా కీలకమైనది. ఇది కేవలం ల్యాబ్లో ఉండే ఒక ప్రయోగశాల సాధనం మాత్రమే కాదు, భవిష్యత్తులో మన ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాల ముఖచిత్రాన్ని మార్చబోయే ఒక గొప్ప అస్త్రం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ 6 అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా క్రిస్పర్ విప్లవం అంటే ఏంటి, ఆ తర్వాత అణుకత్తెరలు ఎలా పనిచేస్తాయి, భారతదేశ నియంత్రణ చట్టాలు ఎలా ఉన్నాయి, అలాగే ఆరోగ్య సంరక్షణ మరియు వ్యవసాయ రంగాలలో దీని ప్రయోజనాలను చూద్దాం. చివరగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ర్యాపిడ్ ఫైర్ రివ్యూతో ముగిద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ క్రిస్పర్ విప్లవం అంటే ఏమిటో ఒక స్థూల కోణంలో అర్థం చేసుకుందాం. మనం తరచుగా వినే ఈ క్రిస్పర్ అనగా క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ వినడానికి చాలా టెక్నికల్గా ఉంది కదా, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది వాస్తవానికి బ్యాక్టీరియాలో సహజంగా ఉండే ఒక రోగ నిరోధక వ్యవస్థ. బ్యాక్టీరియాపై ఏవైనా వైరస్లు దాడి చేసినప్పుడు బ్యాక్టీరియా ఆ వైరస్ యొక్క డిఎన్ఏలోని కొంత భాగాన్ని కత్తిరించి తన సొంత మెమరీలో సేవ్ చేసుకుంటుంది. తద్వారా భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే దానిని సులభంగా నాశనం చేస్తోంది. ఇది ప్రకృతిలో ఎప్పటినుంచో జరుగుతున్న అద్భుతమైన ప్రక్రియ. అయితే 2012లో మన శాస్త్రవేత్తలు ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నారు. ఆ సహజ బ్యాక్టీరియల్ వ్యవస్థను ఒక లక్ష్య ఆధారిత జీనోమ్ ఎడిటింగ్ టూల్గా మార్చేశారు. అంటే మనం కోరుకున్న విధంగా డిఎన్ఏను అత్యంత ఖచ్చితత్వంతో కత్తిరించి సవరించే సాంకేతికతను వారు డెవలప్ చేశారు. ఈ అపూర్వమైన ఆవిష్కరణకు గాను డాక్టర్ ఇమ్మాన్యుయల్ షార్పెంటియర్ మరియు డాక్టర్ జెనిఫర్ డౌడ్నాలకు 2020లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. సరే, ఇప్పుడు సూక్ష్మకణ స్థాయిలోకి వెళ్లి ఈ జన్యు సవరణ వెనుక ఉన్న అసలైన జీవశాస్త్ర విధానాన్ని డీకోడ్ చేద్దాం. మన డిఎన్ఏ అనేది కణాలకు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. ఇందులో ఏ, టి, సి, జి అనే రసాయన అక్షరాలుంటాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ క్రిస్పర్ సిస్టమ్ సరిగ్గా మన కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఎలా పనిచేస్తుందో అందులో ఫైండ్ అండ్ రీప్లేస్ టూల్ లాగా పనిచేస్తుంది. ఇందులో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి గైడ్ ఆర్ఎన్ఏ. ఇది ఒక మాలిక్యులర్ జీపీఎస్ లాగా పనిచేసి మనం మార్చాలనుకుంటున్న నిర్దిష్ట డిఎన్ఏ శ్రేణిని కనుక్కుంటుంది. రెండవది Cas9 ఎంజైమ్. ఇది ఒక ఎండోన్యూక్లియస్ ప్రోటీన్. ఈ ఎంజైమ్ అణుకత్తెరలాగా పనిచేసి కనుగొన్న చోట ఆ శ్రేణిని కత్తరిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం 3 దశల్లో జరుగుతుంది. మొదట గైడ్ ఆర్ఎన్ఏ తనకు నిర్దేశించిన డిఎన్ఏ శ్రేణిని ఖచ్చితంగా గుర్తిస్తుంది. రెండవ దశలో Cas9 ఎంజైమ్ అక్కడికి చేరుకుని డిఎన్ఏ యొక్క 2 స్ట్రాండ్స్ను కత్తిరిస్తుంది. ఇక మూడవ దశలో సెల్ యొక్క న్యాచురల్ రిపేర్ మెకానిజం మొదలవుతుంది. ఈ సమయంలో శాస్త్రవేత్తలు ఒక హానికరమైన జన్యువును పనిచేయకుండా చేయవచ్చు, లేదా ఆ ప్రదేశంలో ఒక సరైన ఆరోగ్యకరమైన డిఎన్ఏ శ్రేణిని చొప్పించవచ్చు. జన్యు సవరణ వెనుక ఉన్న సైన్స్ తెలుసుకున్నాం కదా. ఇక మన పరీక్షలకు అత్యంత కీలకమైన అంశం, దీన్ని మన భారతదేశంలో చట్టపరంగా ఎలా నియంత్రిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన సంస్థలను మరియు ఉత్పత్తులను పర్యవేక్షించే అత్యున్నత నియంత్రణ సంస్థ ఒకటుంది. అదే జెనెటిక్ ఎంజినీరింగ్ అప్రైజల్ కమిటీ. దీన్నే షార్ట్గా జీఈఏసీ అంటారు. ఇది పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అంటే MOEFCC కింద పనిచేస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయం గురించి మాట్లాడుకోవాలి. జన్య సవరణ సాంకేతికతను సైట్ డైరెక్టెడ్ న్యూక్లియస్ లేదా SDN అని పిలుస్తారు. 2022లో భారత ప్రభుత్వం ఈ SDN వర్గాలకు సంబంధించి ఒక కీలక విధానాన్ని తెచ్చింది. SDN1 మరియు SDN2 కేటగిరీలలో మనం కేవలం మొక్కలోని సహజ జన్యువులనే సవరిస్తాం, బయటి దేశీయేతర లేదా విదేశీ డిఎన్ఏను ఎక్కించము. కాబట్టి ఇవి సహజంగా పెరిగే మొక్కల లాంటివే. అందుకే ప్రభుత్వం ఈ రెండింటినీ కఠినమైన GMO నిబంధనల నుండి మినహాయించింది. కానీ SDN3లో వేరే జీవుల నుండి విదేశీ డిఎన్ఏను చొప్పిస్తారు కాబట్టి దాన్ని ఒక GMOగానే పరిగణించి రూల్స్ 1989 ప్రకారం కఠినంగా నియంత్రిస్తారు. ఈ పాయింట్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకుంటున్న ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో ఈ డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుంది.
ఇది బయోటెక్నాలజీ విభాగం 2022లో అధికారికంగా విడుదల చేసిన SDN-1 మరియు SDN-2 వర్గాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఈ మార్గదర్శకాలు పరిశోధనలు ఎలా జరగాలి అన్నదానిపై స్పష్టమైన విధానాన్ని అందిస్తాయి. నిబంధనల గురించి చూశాము కదా, ఇప్పుడు సిద్ధాంతాలను పక్కన పెట్టి రియల్ వరల్డ్లో మన భారతదేశపు ఆరోగ్య రంగంలో ఈ టెక్నాలజీ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో పరిశీలిద్దాం. ఇక్కడ మన అందరి ముందున్న ఒక అతిపెద్ద సవాలేంటంటే, అంతర్జాతీయ స్థాయిలో ఈ జన్యు చికిత్సల ధరలు కోట్ల రూపాయలలో ఉన్నాయి. మరి ఈ విప్లవాత్మకమైన టెక్నాలజీ కేవలం డబ్బున్నవారికి మాత్రమే పరిమితం కాకుండా అత్యంత అవసరమైన పేద వర్గాలకు అందుబాటులోకి తేవడమెలా? ఈ సమస్యకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ డిజీజ్. ఇది ఒక జన్యుపరమైన రక్తరుగ్మత. సాధారణంగా గుండ్రంగా ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు ఒక కొడవలి లేదా సికల్ ఆకారంలోకి మారుతాయి. దీనివల్ల రక్తనాళాలు మూసుకుపోయి శరీరానికి ఆక్సిజన్ సరిగా అందదు. దురదృష్టవశాత్తు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని గిరిజన జనాభాలో ఈ వ్యాధి ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే మన భారతీయ పరిశోధకులు బిర్సా 101ను డెవలప్ చేశారు. ఇది సికిల్ సెల్ వ్యాధికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ జన్యు చికిత్స. ప్రముఖ గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా స్మృత్యర్థం దీనికి ఆ పేరు పెట్టారు. ఇది జన్యు స్థాయిలో వ్యాధి మూలాన్ని సరిచేస్తుంది. అత్యంత సరసమైన ధరకు లభించే ఈ చికిత్స 2047 నాటికి సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే జాతీయ మిషన్కు ఒక పెద్ద వెన్నుదన్నుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ టెక్నాలజీ కేవలం జన్యువ్యాధులకే కాదు, మన దైనందిన ఆరోగ్య సవాళ్లకూడా అద్భుతంగా పనిచేస్తోంది. టాటా గ్రూప్ మరియు CSIR IGB సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫెలూడా పరీక్ష దీనికొక మంచి ఉదాహరణ. ఇది ఒక CAS వేరియంట్ను ఉపయోగించి కోవిడ్-19 వైరస్ యొక్క జన్యుశ్రేణిని పేపర్ స్ట్రిప్ ద్వారా అత్యంత వేగంగా గుర్తించగలదు. వైద్య రంగాన్ని చూశాం కదా, ఇప్పుడు ఇదే జీన్ ఎడిటింగ్ సాంకేతికత వ్యవసాయ రంగాన్ని ఎలా సమూలంగా మారుస్తోందో ఒకసారి చూద్దాం. సాధారణంగా ట్రెడిషనల్ బ్రీడింగ్ పద్ధతుల్లో ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేయాలంటే దశాబ్దాల సమయం పడుతుంది. కాని ఇప్పుడు జీన్ ఎడిటింగ్ ద్వారా ఆ సమయం కేవలం కొన్ని సంవత్సరాలకు తగ్గిపోయింది. ఇది మన వ్యవసాయ రంగానికి అక్షరాలా ఒక గేమ్ చేంజర్. ముఖ్యంగా వ్యవసాయం పట్ల ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఇది అత్యంత కీలకం. ఇక్కడే మనకు ఇందాక మాట్లాడుకున్న SDN-1 మరియు SDN-2 మినహాయింపులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు PJTSU లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విదేశీ DNAతో పని లేకుండానే క్రిస్పర్ టెక్నాలజీని వాడుతున్నాయి. దీని ద్వారా వరిలో గింజ పరిమాణాన్ని పెంచేలా, నీటి ఎద్దడిని తట్టుకునేలా DRR రైస్ 100 లాంటి వంగడాలను వేగంగా అభివృద్ధి చేయగలుగుతున్నారు. ముగింపుకొచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని మన ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం ఒకసారి ర్యాపిడ్ ఫైర్ రివ్యూ ద్వారా వేగంగా పునశ్చరణ చేద్దాం. ఈ 6 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మొదటిది క్రిస్పర్. ఇది వైరస్ల నుండి రక్షించే బ్యాక్టీరియా సహజ రోగనిరోధక వ్యవస్థ. రెండవది Cas9. ఇది DNAని కత్తిరించే మాలిక్యులర్ సిజర్స్ లేదా అణుకత్తెర. మూడవది 2020 నోబెల్ బహుమతి. దీనిని అభివృద్ధి చేసిన చార్పెంటియర్ మరియు డౌడ్నాలకు దక్కింది. నాలుగవది నియంత్రణ. దీన్ని MOFCC కింద పనిచేసే GAC పర్యవేక్షిస్తుంది. ఐదవది పాలసీ మినహాయింపు. SDN-1 మరియు SDN-2లలో విదేశీ DNA ఉండదు కాబట్టి వాటిని కఠినమైన GMO రూల్స్ నుండి మినహాయించారు. ఇక ఆరవది బిర్సా 101. ఇది సికిల్ సెల్ వ్యాధి కోసం రూపొందించిన మన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ చికిత్స. మనమివాళ ప్రకృతి రహస్యాలను ఛేదించి మనిషి జన్యువులనే తిరిగి వ్రాయగలిగే స్థాయికి చేరుకున్నాం. వ్యాధులను నయం చేయటం అద్భుతమే. కానీ రేపటి రోజున మనిషి తన సొంత పరిణామాన్ని తానే నిర్దేశించుకునే క్రమంలో మనం గీసుకోవాల్సిన నైతిక సరిహద్దులేమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోతైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ సమాచారం మీ ప్రిపరేషన్కు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.